ఈ వెజిటబుల్ పులావ్లో ఒకటి వేయటం మర్చిపోయానండి. ఎవరినైనా మనం భోజనానికి పిలిచామంటే వాళ్ళు వచ్చేలోగా వంటంతా అయిపోతే అప్పుడు తీరిగ్గా కూర్చుని వాళ్ళతో కబుర్లు చెప్పుకోవచ్చు కదా అని గబగబా వంట చేస్తుంటాం. ఒక్కోసారి అయితే టైం అయిపోతుంటుంది, వంట అయితే పూర్తవదు, కాస్త టెన్షన్ కూడా మొదలవుతుంది. కానీ ఎప్పుడైతే వంటంతా పూర్తయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు రాకపోతే ఎప్పుడు వస్తారు అని వెయిట్ చేస్తుంటాం. మీకు కూడా ఇలా జరుగుతుందా? ఇందులో ముందుగా బఠానీలు వేయడం మర్చిపోయాను. తర్వాత ఫ్రోజన్ పీస్ అయితే వేసేసాను. ఇంకా సాంబార్ లో మీరు కూడా మొక్కజొన్న పొత్తు ముక్కలు వేస్తుంటారా అండి? అమ్మగారు అయితే సాంబార్ చేసేటప్పుడు మొక్కజొన్న పొత్తులు ఇంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా వేస్తారు. అలాగే నేను కూడాను. ఈ చలికాలంలో కొత్తిమీర చాలా ఎక్కువగా దొరుకుతుంటుంది కదండి. పెద్ద పెద్ద కట్టలు అయితే ఇక్కడ దొరుకుతుంటాయి. ఇంతకు ముందు చేసినప్పుడైతే మా వారికి నచ్చింది, అందుకని మళ్ళీ చేద్దామని చాలా పెద్ద కట్టతో అయితే చేశాను. అందరికీ చాలా నచ్చింది. ఇక్కడ ఖతార్ దేశంలో చలికాలంలో ఆకుకూరలు బాగా దొరుకుతాయి. ఆ మధ్య ఏదో వీడియోలో అయితే ఇలాగా సీసాలోకి తీసేసిన తర్వాత గిన్నెలో కొద్దిగా అన్నం కలిపి తిన్నట్లుగా చూపించారు. సరే నేను కూడా కలిపాను. పచ్చళ్ళు ఏవైనా చేసేటప్పుడు మొత్తం సీసాలోకి తీసిన తర్వాత మీకు కూడా ఇలాంటి అలవాటైతే ఉందా? స్వీట్ కింద అయితే చక్కెర పొంగులు చేశాను. బియ్యం పెసరపప్పు దోరగా వేగిన తర్వాత కడిగి పాలు నీళ్లు కలిపి కుక్కర్ లో పెట్టాను. కొబ్బరి ముక్కలు అయితే వేయలేదు, జీడిపప్పు బాదం పప్పు మాత్రమే వేసాను. అంటే ఇంటికి వస్తున్న కుటుంబంలోని పిల్లలకు కొబ్బరి ముక్కలు నచ్చుతాయా లేదనని వేయలేదు. చక్కెర పొంగులలో పచ్చకర్పూరం వాసన అయితే ఎంత బాగుంటుంది కదా. అలాగే కొద్దిగా చిటికెడు ఉప్పు కూడా వేసాను. స్వీట్స్ లో చిటికెడు ఉప్పు వేయటం వల్ల ఆ స్వీట్నెస్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది కదా. నెయ్యి అయితే మరీ అంతా ఎక్కువగా వేయలేదు. కోవిలలో ఇచ్చే చక్కెర పొంగలి చాలా బాగుంటుంది కదండి. ఈ ధనుర్మాసంలో కట్టు పొంగలి కూడా బాగుంటుంది. ఇక కూరల్లో అయితే మన తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన గుత్తి వంకాయ కూర. వంకాయల్ని ముందుగా నూనెలో ఉప్పు కారం పసుపు వేసి వేయించిన తర్వాత ఉల్లిపాయల మసాలా ముద్దను స్టఫింగ్ చేసి వండాను. గుత్తి వంకాయ కూర చేసేటప్పుడు వంకాయలు ఒకటే సైజులో ఉంటే కూర బాగా వస్తుంది కదండి. వంకాయలేమో పెద్ద చిన్నగా ఉంటే కొన్నేమో ఉడకవు, కొన్ని అయితే బాగా ముద్దగా అయిపోతాయి. ఇంకో కూర అయితే పొడుగు చిక్కుడుకాయలు బంగాళదుంపల కూర. ఓ పక్క వంట చేస్తూ ఓ పక్క ఇలా చిన్న చిన్న క్లిప్స్ వీడియో తీస్తూ మొత్తానికి వంట అయితే పూర్తి చేశాను. ఫ్రెండ్స్ కి అయితే అన్ని చాలా నచ్చాయి. ఇంతకీ ఇందులో మీకు నచ్చిన వంట ఏమిటండి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరందరూ ఇప్పుడు బాగుండాలి.